ఇది ఒక కొంచెం నేను ఒక సిద్ధాంతాలు ఎలా ఉంటాయో ఒక 1 మినిట్ లో చెప్పేసి క్లాస్ క్లోజ్ చేస్తాను నేను. అధికారిక సిద్ధాంతము. ఈ నాలుగు నాలుగు సిద్ధాంతాలు ఉన్నాయి. పత్రికలకు మాధ్యమాలకు సంబంధించిన 4 సిద్ధాంతాలు ఉన్నాయి. ఇక్కడ అధికారిక సిద్ధాంతము. అధికారిక సిద్ధాంతంలో ఏంటంటే కొన్ని కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణ కొరియా ఉంది. అక్కడ ఓన్లీ ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తి సంబంధించిన న్యూస్ పేపర్, టెలివిజన్ ఇవి మాత్రమే ఉంటాయి. అంటే ఎవరు ప్రైవేట్ సంస్థలు ఉండవు. ఓన్లీ గవర్నమెంట్ ఇచ్చే సమాచారాన్ని మాత్రమే అక్కడ ప్రజలందరూ వినాలి. అది అధికారిక సిద్ధాంతం అంటారు. అంటే గవర్నమెంట్ ఏది చెప్తే అదే వినాలి. అంతకు మించి అంటే మళ్ళీ ప్రజలకి లేదంటే ప్రైవేటు సంస్థలకి ఆ సమాచారం పైన విశ్లేషించే లేదంటే వ్యతిరేకించే ఇటువంటి వ్యవస్థ ఉండదు. దీన్నే డిక్టేటర్షిప్, మనం అథారిటేరియన్ సిద్ధాంతం అంటారు. అంటే అధికారులు ఏది చెప్తే అదే వినాలి. అంటే అది ప్రెస్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ కొరియా, దక్షిణ కొరియా దేశం ఉంది. దాంట్లో అక్కడ ఆ దేశంలో ఓన్లీ ప్రభుత్వ న్యూస్ పేపర్ ఉంటుంది, ప్రభుత్వ న్యూస్ ఛానల్ మాత్రమే ఉంటుంది. వీటిలో వచ్చే సమాచారాన్ని మాత్రమే ఆ దేశ ప్రజలందరూ వినాలి. ఇండియాకు వస్తే మనం దీన్ని సేమ్ అప్లై చేసుకుంటాం. ఇండియాలో ఎలా ఉంటుంది ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు అన్ని రకాల న్యూస్ పేపర్స్ ఉన్నాయి, టీవీ ఛానల్స్ ఉన్నాయి. సో మన దగ్గర సరళీకరణ, మన దగ్గర ఏంటంటే సామాజిక బాధ్యత సిద్ధాంతం కిందికి వస్తుంది. మన ఇండియా సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందికి వస్తుంది. అంటే ప్రజలు చెప్పడానికి, వినడానికి, తర్వాత సామాజిక బాధ్యతలను గుర్తు చేసే విధంగా కూడా మన దగ్గర ఇండియాలో ఉంటుంది. ఓకే, తర్వాత సరళీకరణ సిద్ధాంతం అని ఉంది మీకు, రెండవ సిద్ధాంతం. ఇదేంటంటే కొన్ని దేశాలు, ఆసియా, ఆఫ్రికా, కొన్ని లాటిన్ దేశాలలో, తర్వాత రష్యా లాంటి కొన్ని దేశాల్లో సరళీకరణం అంటే మీరు ఎలాంటి వార్తలనైనా ప్రచురించవచ్చు, ఎలాంటి వార్తలనైనా ప్రసారం చేయవచ్చు. ప్రజలకి అంటే ఆ దేశ ప్రజలకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళ భావ వ్యక్తీకరణ చేసుకోవడానికి. వాళ్ళు వాళ్ళ అంశాలని ప్రజలందరికీ తెలియజేసే వ్యవస్థ అక్కడ ఉంటుంది. సరళీకరణ సిద్ధాంతం అన్నట్టు ఈ సిద్ధాంతంలో. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ లో చూడండి, అవి ఏ ఏ సంవత్సరాల్లో ఆ సిద్ధాంతాలు ఉన్నాయి, తర్వాత వాటికి ఎటువంటి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. తర్వాత కొన్నిసార్లు ఆయా దేశాల్లో ఉండే చట్టాలకి వ్యతిరేకంగా పనిచేస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయి, ఎటువంటి ఆయా చట్టాలు ఆయా దేశాల్లో రాజ్యాంగంలో ఈ భావ వ్యక్తీకరణకు సంబంధించింది కానీ వాక్ స్వాతంత్రానికి కానీ ఎటువంటి చట్టాలు ఉన్నాయి, తదితర అంశాలన్నీ ఈ 4 సిద్ధాంతాల్లో చెప్పారు. సామాజిక బాధ్యత సిద్ధాంతము. మరొక సిద్ధాంతం ఏంటి, విస్తార వినూత్న కల్పన సిద్ధాంతం. దీంట్లో ఎవరెట్ రోజర్స్ అనే వ్యక్తి, ఎందుకంటే ప్రపంచం మారుతున్న అంశాలకు అనుగుణంగా వివిధ రంగాలలో ఎటువంటి డెవలప్మెంట్స్ జరిగాయి అంటే ఇది డెవలప్మెంట్ యాంగిల్లో ఇతని సిద్ధాంతం ఉంటుంది. ప్రజలందరికీ తెలియజేయాలంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ, వ్యవసాయ రంగం కానీ, ఇలా ఆధునిక అంశాల్లో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయో అనేది, దీనికి ఎటువంటి లిమిట్స్ ఉండద్దు. అంటే ప్రజలందరికీ, అంటే ఆ దేశాధినేతలు కానీ ఎవరైనా సరే ఎటువంటి లిమిట్స్ పెట్టకుండా సమాచారాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధానాన్ని పాటించాలనేది ఈ ఎవరెట్ రోజర్స్ యొక్క విధానము. దీంట్లో ఏంటంటే నూతన ఆవిష్కరణలు, అటువంటి అంశాలన్నిటినీ ప్రజలందరికీ సామాజిక, మానసిక, సాంస్కృతిక దృక్పథాలు, వాళ్ళ యొక్క ఆలోచనలకి అనుగుణంగా వాటిని విశ్లేషించుకునే విధంగా ఆ సంబంధిత సమాచారం అందరికీ తెలిసే విధంగా ఇతని సిద్ధాంతము ఉంటుంది. అంటే ఇక్కడ ఎవ్వరూ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణ కొరియా ఉంది, వాళ్ళు అంటే ఆ దేశాధినేత కూడా కొంత సమాచారం అంటే కొన్ని రంగాలకు సంబంధించిన సమాచారాన్ని
ప్రజలందరూ తెలుసుకునే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణ కొరియా కొన్ని దేశాల్లో సోషల్ మీడియా చాలా నిర్బంధం ఉంటుంది సోషల్ మీడియా పైన. అది ఒక మోడర్న్ టెక్నాలజీ. కానీ కొన్ని దేశాల్లో చాలా విస్తృతంగా ఉపయోగిస్తారు. కొన్ని దేశాల్లో దానికి చాలా లిమిట్ ఉంటుంది. కొన్ని దేశాల్లో ఉపయోగించదు సోషల్ మీడియా. మన మన ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో కూడా 2, 3 దేశాలు సోషల్ మీడియా పైన చాలా నిర్బంధాలున్నాయి. చైనా గాని, చైనా లేదంటే దక్షిణ అమెరికా, దక్షిణ కొరియా, ఇంకా మరికొన్ని దేశాలు ఖతర్, సౌదీకి సంబంధించిన అరేబియా, ఆఫ్రికాకి సంబంధించిన కొన్ని దేశాలు, వీటిల్లో సోషల్ మీడియాకి సంబంధించింది కూడా కొన్ని నిబంధనలు అంటే ఆధునిక ఇప్పుడు ఎవరెట్ రోజర్స్ చెప్పిన అంశాలు ఎప్పుడు 1970 అంటే ఒక 50 ఏళ్ల క్రితం చెప్పాడు. అప్పుడు ఏంటి సాంకేతిక మార్పులు జరుగుతున్నాయి. వ్యవసాయం సంబంధించిన సాంకేతిక అంశాలు, తర్వాత యంత్రాలకు సంబంధించిన సాంకేతిక అంశాలు. కానీ ఎవరెట్ రోజర్స్ ప్రతిపాదించిన సమయానికి ఈ మనం ప్రస్తుతం ఉపయోగించే సోషల్ మీడియా అనేది లేదు. కాబట్టి అతను దీనికి సంబంధించింది చేయలేదు. కానీ దీన్ని మనం ఒకవేళ అప్లై చేసుకుంటే ఇప్పటి అంశాలను కూడా అన్ని అంశాలని ఆధునిక ధోరణిలో చూడడానికి అవకాశం లేదు. సో కొన్ని దేశాలు ఆయా లిమిట్స్ని పాటిస్తూ వీటిని కూడా కొన్ని నియంత్రణ పాటిస్తున్నాయి.